హాయ్ అండి. ఇవాల్టి 4 మంచి మాటలేందో తెలుసుకుందామా? లక్ష్యాలతో జీవితాన్ని కొలవండి. కనీస అవసరాలు తీరిన తరువాత డబ్బు సంతోషాన్నివ్వదు. ఎందుకంటే కనీస అవసరాలు తీరినప్పుడే అసలైన ఆనందం కలుగుతుంది. ఆ తర్వాత పొందే సౌకర్యాలన్నీ విలాసాలే. వాటి ద్వారా జీవితం సుఖంగా మారుతుందేమో గానీ మరింత ఆనందాన్ని కలిగేదేమీ ఉండదు. అయితే అర్థవంతమైన లక్ష్యాలను సాధించడం ద్వారా పొందే ఆనందానికి మాత్రం హద్దుండదు. అందుకే మన జీవితాన్ని డబ్బుతో కాకుండా లక్ష్యాల రూపంలో కొలవడం అలవాటు చేసుకోవాలి. రెండవ మంచి మాటకొస్తే వృద్ధాప్యంలో ఇవి ప్రయత్నించండి. వృద్ధాప్యంలో శరీరంతో పాటు మెదడు చురుకుదనం కూడా తగ్గుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గి మతిమరుపు వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మెదడును నిత్యం చురుగ్గా ఉంచేలా కొత్త వ్యాపకాలను అలవర్చుకోవాలి. టెన్నిస్, చెస్ లాంటివి ఆడడం, విదేశీ భాషను నేర్చుకోవడం, వంటలు చేయడంపై దృష్టి పెట్టడం, ఇలా అప్పటి వరకు ప్రయత్నించని వాటిని చేయడం మొదలుపెడితే మంచి ఫలితాలుంటాయి. మూడవ మాటకొస్తే ఉపాయం ఉన్నవారికి ఆకాశమే హద్దు. ఉపాయం ఉన్నవారే ఈ పోటీ ప్రపంచంలో రాణించగలరు. మీ మేధస్సును నిరూపించుకోవడానికి మార్గాలు అన్వేషించండి. సమాజాన్ని నిశితంగా పరిశీలించి ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించండి. మీ పరిశోధన, కృషి ద్వారా పరిష్కారం కనుగొనండి. దాన్ని అమలు చేసినప్పుడు ఎదురవుతున్న ఇబ్బందులు తెలుసుకోండి. వాటిని అధిగమించడం ద్వారా మీ ప్రణాళికను పటిష్టంగా మార్చుకోండి. మీరు సృష్టించిన ఈ పరిష్కార విధానాన్ని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి పరిచయం చేయండి. అదే మీ జీవితాన్ని మారుస్తుంది. నాలుగవ మాట విషయానికొస్తే పుస్తక పఠనానికి ఓ పద్ధతి. పుస్తకాలు చదవడాన్ని ఆస్వాదించడంతో పాటు మీ జ్ఞాన నిధిని పెంచుకోవాలంటే వీటిని పాటించండి. రోజులో ఒక నిర్దిష్ట సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించుకోండి. పేజీల కొద్దీ చదవడం కాదు, విషయాన్ని ఆకలింపు చేసుకొని ముఖ్యాంశాలను రాసుకోండి. చదివే సమయంలో మీ దృష్టిని మరల్చే టీవీ, మొబైల్ లాంటి వాటిని దూరంగా ఉంచండి. అందరూ మాట్లాడుకునే పుస్తకాలను కాకుండా మీకు ఆసక్తి ఉన్న అంశాలపై వచ్చిన పుస్తకాలను చదవండి. మరిన్ని మంచి మాటలు వినాలనుకుంటున్నారా? అయితే మన శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.